సార్ చూస్తే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇన్స్టా అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు నీచమైనటువంటి మనుషులండి, ట్రోల్ చేస్తున్న మనుషులు. ఈ రకంగా ఎలా ట్రోల్స్ అంటే, ఇతను ఎప్పుడన్నా నేను క్రిస్టియానిటీని చాలా ప్రేమిస్తాను అని చెప్పాడు అనుకోండి, అదిగో క్రిస్టియానిటీ చాలా ఇష్టమట, నా దగ్గర నా అన్నదమ్ముల కింద నా సెక్యూరిటీ అంతా నా ముస్లిం సోదరులే, నాకు ఆ మతం అంటే చాలా ఇష్టం అని అన్నాడు. అదిగో ముస్లిం ఇష్టం అంటాడు, ఇక్కడేమో హిందూ ఇష్టం అంటాడు, అక్కడ సనాతన ధర్మం. ఒరే సన్నాసులారా, సనాతన ధర్మం అంటే మనిషిని మనిషిగా గౌరవించడం, మతాన్ని మతంగా చూడడం, అందరి విశ్వాసాలను గౌరవించడం రా. అంతేగాని ట్రోల్ చేసే సన్నాసులారా, మీకు ఒక్కటే మాట చెప్తున్నా, సనాతన ధర్మం అంటే ప్రతివాడు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునేటటువంటి మానవ ధర్మం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే భవిష్యత్తులో మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సంస్కారంగా మెలగాలి, ఎలా గౌరవించాలి అనేటటువంటి అన్ని విధాలుగా చెప్పేటటువంటి మతమే సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆచరిస్తున్నారు, మన భారతదేశం కూడా ఆచరిస్తుంది. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎవరి మాట ఏంటండి? ఆ సొంత అన్నదమ్ముల మాట ఏం లేదు. ఎందుకురా మనకి రాజకీయాలు, ఈ బురదంతా మన ఇంట్లో తీసుకొచ్చి పోతున్నాం అని అన్నదమ్ములు చెప్పినా లేదు. జనాల కోసం నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ జనాలు బాగుండాలని ఎదిరించి రాజకీయానికి వచ్చిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట వింటాడా? అంటే చంద్రబాబు గారికి ఆయన ఏం చెప్తే అదే వింటున్నారు. చంద్రబాబు గారి కోసమే ఆయన వర్క్ చేస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అట్లేం వర్క్ చేయడండి. చంద్రబాబు నాయుడు గారు అతను కోరుకున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ కావాలి, ఆయన సీనియారిటీని రాష్ట్రానికి ఉపయోగించాలి, ఆయన విజన్ని రాష్ట్రానికి ఉపయోగపడేలా చేసి ఆ రాష్ట్రాన్ని బాగుపరచాలి. అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. కారణం ఏంటంటే విడిపోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో అంతా అభివృద్ధి అయిన తర్వాత విడిపోయింది కాబట్టి అక్కడ అభివృద్ధి లేకుండా పోయింది. అభివృద్ధి లేని రాష్ట్రాన్ని అభివృద్ధిలో పెట్టాలని తపన పడుతున్నాడే తప్ప పదవి కోసం కాదు. నిజంగా చెప్పాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలో శ్రమిస్తున్నాడు. శ్రమించే భాగంలో ఆయన ఖచ్చితంగా సొంత నిర్ణయాలే తీసుకుంటాడు. అది కొంతమందికి కూడా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి అనుకుంటున్నారు. అలా నిర్ణయాలు తీసుకోకూడదు కదా, సీఎంతో చెప్పే తీసుకోవాలి కదా కూడా అంటారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాట పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వింటాడండి? ఆయన ముక్కుసూటిగా పోయే మనిషి, సొంత డబ్బులతో రాజకీయం చేసే మనిషి. అతను ఎవరి మాట విండు, అవసరమైతే పదవి వదిలేసి వచ్చేస్తాడు. పిఠాపురం ప్రజలకి అన్యాయం జరిగిందని కూడా మాట్లాడుతున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలకు న్యాయం పిఠాపురం ఎక్కడో ఎవరికి తెలుసా? ఎప్పుడు దాకా పిఠాపురం ఇవాళ ప్రపంచంలోనే పిఠాపురం గురించి తెలిసింది పవన్ కళ్యాణ్ వల్ల. ఇప్పుడు బాగా అభివృద్ధి జరుగుతుంది పిఠాపురాన్ని. ఈ 9 నెలల్లో 10 నెలల్లోనే పిఠాపురానికి అన్యాయం అయిపోతుంది. ఏం చేశాడు? దోషేశాడండి పిఠాపురాన్ని. అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి మామూలుగా ఉండదు. 5 సంవత్సరాల్లో ఇప్పుడు దేవాలయాలు కానీ అన్ని కూడా అద్భుతంగా అభివృద్ధి అయిపోతాయి. రోడ్లన్నీ వేసేస్తున్నారు. ఇంకా పిఠాపురానికి అన్యాయం చేసేదంటే అంటే ఆయన గెలిచిన తర్వాత పిఠాపురం అసలు వెళ్ళలేదు, అసలు ఆయన పిఠాపురం మొక్కలు చూస్తలేదు. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టారు, వాళ్ళు కూడా ఓన్లీ కేవలం వాళ్ళకి మట్టిగా వాళ్ళు దోచుకుంటారని కూడా మాట్లాడుతున్నారు. ఏమండి, దోపిడీ జరిగితే ఎప్పుడు కూడా ఎవడు సహించడు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి దోపిడీ చేయనిస్తాడని ఎలా దోషేస్తారు చెప్పు? ఇప్పుడు ఆయన సొంత డబ్బులు కొన్ని పెట్టుకుంటున్నాడు, అందులో దోషేస్తారా? ఎలా దోయలేరు. నిజంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం పిఠాపురం ప్రజల అదృష్టం అది. అంతేగాని పిఠాపురం అన్యాయం చేస్తాడు. ఏమన్యాయం చేస్తాడు? ఆయన దోసుకుని తినేవాడా? లేకపోతే మామూలు సామాన్య రాజకీయ నాయకుడు కాదు కదా. అతను ప్రజాసేవ కోసం వచ్చినటువంటి రాజకీయ నాయకుడు, సొంత డబ్బులతో రాజకీయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తికి ఆ పిఠాపురం అనేది రేపొద్దున భవిష్యత్తులో పిఠాపురం చూసి అన్ని నియోజకవర్గాలు కూడా అబ్బా ఇలా తయారు చేసుకోవాలరా అనే రీతిలో డెవలప్ చేస్తాడు ఆయన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.